వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. ఈరోజు మనం ఫైల్ పర్మిషన్స్ గురించి చూద్దాం. మన ఛానల్ తెలుగు లైనెక్స్, తెలుగు AWS, తెలుగు డెవాప్స్, రేర్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం తెలుగు నుంచి ఇంగ్లీషు ఏ విధంగా నేర్చుకోవాలో కూడా రేర్ థింకింగ్ అడ్మిన్లో మనం పెట్టి స్టార్ట్ చేస్తున్నాం. చాలా సులభంగా నేర్చుకోవచ్చు. దాన్ని కొంచెం చూడండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే. ఈరోజు మనం లైనెక్స్ కిందకు వస్తే ఫైల్ పర్మిషన్స్ని ఆల్రెడీ నేను ముందు క్లాస్లో వివరించి ఉన్నాను. ఫైల్ పర్మిషన్స్లో ఓనరు, గ్రూపు, అదర్స్ ఉంటాయి. RWS ఈ విధంగా 3 ఉంటాయి అన్నమాట. టెర్మినల్లోకి వెళ్దాం. టెర్మినల్లోకి వెళ్తే సూడో, SU అంటే సూడో, మళ్ళీ వివరించడం జరుగుతుంది. ఎందుకు ఇచ్చాము, రూట్లోకి వెళ్ళింది డెస్క్టాప్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ls కొడదాం. ఏదైనా ఫైల్ ఓపెన్ చేద్దాం. ltrpl. LTR అంటే ఏంటో చెప్పాను. ఇలాంటి లాంగ్ లిస్టింగ్, T అంటే టైం, R అంటే రివర్స్. ఓకేనా, చూడండి ఇక్కడ డాష్లు వచ్చున్నాయి. డాష్లు అంటే అక్కడ పర్మిషన్ లేదు అని అర్థం. డాష్ వస్తే పర్మిషన్ లేదు అని అర్థం. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవే ఫైల్ పర్మిషన్స్. రీడ్ అంటే ముందే చెప్పాను, CLS కమాండ్ ఇంత ముందే చెప్పాను. రైట్ అంటే అంటే ఎడిట్, యాడ్ ఏదైనా జరగవచ్చు. మనం ముందే తెలుసు రైట్ అంటే ఏందో. ఎగ్జిక్యూట్ అంటే CD కమాండ్ అనమాట. ఇక్కడ ఇవి ఉంటాయి. ఫస్ట్ది ఇది ఓనర్, ఇది గ్రూప్, ఇది అదర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరన్నా. ఇప్పుడు ఓనర్ కావాలంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అంటే అతను చదవడానికి, ఎడిట్ చేయడానికి, అది చూడడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా అంతే అలా అనమాట. ఇదే ఫైల్ పర్మిషన్స్. ఇక్కడ ముఖ్యంగా ఫైల్ పర్మిషన్స్ని ఎలా మార్చడం జరుగుతుందంటే 2 రకాలుగా మార్చవచ్చు. సింబాలిక్ ఒకటి, యాబ్సల్యూట్ వచ్చి నంబర్ ఉంటుంది. యాబ్సల్యూట్కి నంబర్ ఉంటుంది అన్నమాట. నంబర్. సింబాలిక్ వచ్చి లెటర్స్లో ఉంటాయి. అదేంటంటే చాలా సింపుల్, యూజరు, గ్రూపు, అదర్స్ అనమాట. అది సింబాలిక్. నంబర్ వచ్చి నంబర్ దగ్గర ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. రీడ్కి మనం నంబర్ దగ్గర అబ్సల్యూట్లో రీడ్కి మనం 4వ నంబరు, నెక్స్ట్ రైట్కి 2వ నంబరు, తర్వాత ఎగ్జిక్యూట్కి 1వ నంబరు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ అంటే ఎగ్జిక్యూటివ్ మామూలుగా X అనమాట. ఇది రీడ్కి 4, రైట్కి 2, ఎగ్జిక్యూట్కి 1. చూసారా, ఇక్కడ మటుకు UGO, యూజరు, గ్రూపు, అదర్స్. ఇది సింబల్, ఇది అబ్సల్యూట్. ఎలా ఇచ్చినా ఒకటే. ఫైల్ పర్మిషన్స్ 2 రకాలుగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫైల్ పర్మిషన్స్ ఇచ్చేదానికి chmod కమాండ్ని ఉపయోగించడం జరుగుతుంది. chmod కమాండ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ నేను దీని ఫైల్ పర్మిషన్స్ని మార్చడం జరుగుతుంది. యూజర్ అంటే ఫస్ట్ వచ్చేది ఓనర్ అనమాట. యూజర్ అనేది ఒకటి ఓనర్ ఫైల్ పర్మిషన్స్. అతనికి ఏమున్నాయి చూడండి. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. X ఇచ్చాను. ఆ తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు మారిందో లేదో టెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మారిందో లేదో మనం టెస్ట్ చేసుకుందాం. చూడండి. PL మారిందనమాట. ఓకేనా. PL మారింది. ఎందుకని ఇక్కడ ఓన్లీ X పర్మిషనే వచ్చింది చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ X మాత్రమే ఇచ్చాం. అలా కాకుండా 3 ఇద్దాం. RWX అని ఇచ్చి ఎంటర్ కొడదాం. ఇప్పుడు చూడండి, చూసారా RWX వచ్చింది. చూసారా, ఈ ముందర హైఫన్ వదిలేదు. ఈ హైఫన్ అనేది వదిలేయండి. ఎందుకంటే డైరెక్టర్ అయితే D వస్తుంది. సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అయితే L అనే సింబల్ అనేది వస్తుంది. L అనే సింబల్ అది వదిలేయండి. అందువల్ల ఫస్ట్ హైఫన్ వదిలేయాలి. తర్వాత నేను లెక్కేసుకుంటే మనం చూడండి RWX వచ్చిందా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఓన్లీ X వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ X ఇచ్చాము. అందువల్ల ఇలా అన్నమాట ఫైల్ పర్మిషన్స్ని మార్చుకోవచ్చు. దేంట్లో మార్చుకోవచ్చు, సింబాలిక్లో. అబ్సల్యూట్లో వచ్చి chmod దీన్నే మార్చాం. చూడండి యూజర్ అంటే ఏంది 4 కదా,
రీడ్ ఫస్ట్ రీడ్ 4కి 4 7 4 7 2 ఇచ్చాను, పిఎల్ అని ఇచ్చాను. చూడండి పర్మిషన్స్ మారిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి పిఎల్ కూడా చూడండి మారిపోయింది పర్మిషన్స్. చూడండి 4 అంటే రీడ్ రైట్ వచ్చిందా, చూడండి మారింది. ఇక్కడ చూడండి WX ఇక్కడ 2 అని ఇచ్చాం. 2 అంటే ఎగ్జాంపుల్ 4 2 1 కదా. 2 అనేది ఏ సింబల్, ఇక్కడ 2 అనేది డబ్ల్యూకి వస్తుంది, వచ్చిందా అలా అనమాట. ఓకేనా, ఇలా మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలినవి కూడా 2 7 2 ఈ విధంగా ఇక్కడ కౌంట్ చేసుకోవాలి. ఇవి 7 అంటే 4 + 2 + 1 7 అయిందా. 4 + 2 + 1 7 అయింది. చూడండి 4 + 2 + 1 7 కదా. అంటే 7 పర్మిషన్ ఇచ్చాం ముందు. అదేవిధంగా తర్వాత 2A ఇచ్చాం, అంటే మధ్యలో అంటే రైట్ ఇచ్చాం. ఆ తర్వాత కూడా ఇలాగే రైట్ ఇచ్చాం, ఇలాగనమాట. అందువల్ల అవి ఆ విధంగా మారాయి. ఈ విధంగా chmod కమాండ్తో మనం పర్మిషన్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇలా అనమాట. తర్వాత ఇక్కడ umask అనే యూజర్ మాస్క్ అనే ఒకటి ఉందన్నమాట. అదేంటంటే ఒక ఓఎస్కి కావాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ యూజర్ క్రియేటెడ్ మాస్క్ అంటారు. ఆ యూజర్ క్రియేటెడ్ మాస్క్ వాల్యూ వచ్చి 022 దేనికి, రూట్కి. అదే ఒక యూజర్ కనుకో, యూజర్ క్రియేషన్ ముందుకు చెప్తాను కానీ ఒక కమాండ్ చెప్తాను చూడండి. యూజర్ యాడ్ కే అనే ఒక యూజర్ని ఆల్రెడీ ఉందంట, కే అని. ఓకే, ఇప్పుడు మనం కేలోకి వెళ్దాం. SU-K వెళ్ళిపోయాం. చూడండి కే వచ్చింది చూడండి. చూడండి కే ఇక్కడ చూడండి, రూట్లో లేదు, కేలో ఉంది, వెళ్ళిపోయాం. ఇప్పుడు umask కొడదాం. దాన్ని చూడండి 0.002 వచ్చింది. ఇక్కడ 222 వస్తుంది, అంటే 0.022. దీనికి ఎగ్జిట్ కొట్టి మనకు తేడా చూపించాలంటే ఇక్కడ umask ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ చూడండి 0.22, ఇక్కడ 0.22. ఈ umask ద్వారా మనం చెప్పినటువంటి ఏది సింబాలిక్ లింకు, అబ్సల్యూట్ లింకు లెక్కించుకొని మనకి వస్తుంది అనమాట. ఇలా ఇంకో విషయం ఏంటంటే చెప్పుకోవాలంటే ఫైల్ డైరెక్టరీ అనేది డిఫాల్ట్గా యూజర్లో ఎలా ఉంటుంది, రూట్లో ఎలా ఉంటుంది అంటే యూజర్లో రూట్లో మామూలు యూజర్లో ఎలా ఉంటుందంటే అంటే రూట్లో ఎలా ఉంటుందంటే 644 ఫైల్కి డైరెక్టరీకి 755 ఉంటుంది దేంట్లో, రూట్లో. అదేవిధంగా యూజర్లో ఎలా ఉంటుందంటే 664 ఫైల్కి డైరెక్టరీకి 774 ఉంటుంది. ఓకేనా, 774 ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ls-pl ఒకటి చూద్దాం. ls-pl లెక్కించండి మీకు డౌట్ ఉంటే. 664 775 అంటే మార్చకుండా ఉంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా యూజర్లో అదేవిధంగా ఉంటుంది. ఓకేనా, అలా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. ఇవి యూజర్ ఫైల్ పర్మిషన్స్ ఈ విధంగా మార్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.